నమస్కారం, హలో, వెల్కమ్ టు సినీఫైల్ ఇండియా. ఈ వీడియోలో కొత్త తమిళ్ సినిమా లబ్బర్ పంద్ అనే ఒక మూవీ చూశాను ఇప్పుడే. లబ్బర్ పంద్ అంటే రబ్బర్ బాల్ అండి, రబ్బర్ బంతి లిటరల్ మీనింగ్. మనం క్రికెట్ ఆడుతుంటాం కదా, రబ్బర్ బాల్ అదనమాట లిటరల్ మీనింగ్, అదే లబ్బర్ పంద్. సో ఓవరాల్ ఆ సినిమా ఎందుకు టైటిల్ ఎందుకంటే రిలవెన్స్ ఉంది స్టోరీకి. సినిమా మొత్తము క్రికెట్ మ్యాచ్ అనమాట. బేసికలీ క్రికెట్ ఒక ఊర్లో రకరకాల క్రికెట్ టీమ్స్ ఉంటాయి కదా, వాళ్ళ మధ్య రైవలరీస్ ఎలా ఉంటుంది ఆ బ్యాక్గ్రౌండ్ నడుస్తుంది అనమాట సినిమా స్టోరీ అంతా. అందుకని లబ్బర్ పంద్ ఆర్ రబ్బర్ బంతి ఈ పేరు చాలా యాప్ట్గా అనిపించింది నాకైతే. సినిమా మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. సినిమా ఫస్ట్ క్లాస్గా ఉంది. సినిమా 2.5 hours హ్యాపీగా అందరూ ఇంట్లో చూడొచ్చు. పేరెంట్స్, పిల్లలు అందరూ. స్పోర్ట్స్ డ్రామా, ఎసెన్షియలీ ఇది స్పోర్ట్స్ డ్రామా, క్రికెట్ బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా. సో డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారనమాట సినిమాని, అదైతే డెఫినెట్లీ ఫర్ షూర్. సో డీటెయిల్స్లోకి వెళ్దాం. డీటెయిల్గా ప్రతి డిపార్ట్మెంట్ని మనం డిస్కస్ చేసుకుందాము. డిస్కషన్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ ఛానల్కి కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. నేను తెలుగులో రివ్యూస్ చేసినా సరే అన్ని భాషలో మూవీస్ చూసి అందరికీ రివ్యూస్ చెప్తుంటాను అనమాట. సో మంచి మంచి మూవీస్ మీ దగ్గరికి మీ ముందుకు తీసుకురావడమే నా మెయిన్ గోల్. అండ్ చాలా థ్యాంక్ యూ. 300 సబ్స్క్రైబర్స్ దాకా వచ్చారు ఇప్పుడు. అండ్ త్వరలో 500 సబ్స్క్రైబర్స్ కోసం నేను ట్రై చేస్తున్నాను. హోప్ఫుల్లీ ఇలాంటి వీడియోస్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వస్తారని అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేస్తే నాకు చాలా మోటివేషన్. ప్లీజ్ 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 డూ దాట్. ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్దాం. లబ్బర్ బంద్ ఇది ఎట్లా అంటే మనకి 2011లో ఇండియా వరల్డ్ కప్ గెలుస్తుంది కదా, సో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట గేమ్. సో మనకి చూపిస్తారు ఒక రబ్బర్ బాల్ అప్పట్లో 15 రూపీస్ ఉండేది అని. తర్వాత అప్పుడు కొన్ని ఈవెంట్స్ అవుతాయి క్రికెట్ మ్యాచ్, మనకి క్యారెక్టర్ ఇంట్రొడక్షన్స్ అవుతాయి అక్కడ. దాని తర్వాత 2021 ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే ఆల్మోస్ట్ 20 ఇయర్స్ తర్వాత, అప్రాక్సిమేట్లీ 10 years తర్వాత 2021లో 35 రూపీస్ ఆ రబ్బర్ బాల్ కాస్ట్. సో అప్పుడు క్యారెక్టర్స్ పెద్దవాళ్ళు అవుతారు. పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ పర్సనల్ లైఫ్స్ ఎలా ఉంటాయి, సో ఆ పర్సనల్ లైఫ్లో క్రికెట్ మ్యాచ్లో వాళ్ళ మధ్యలో క్లాషెస్ ఏంటి, ఆ క్లాషెస్ మళ్ళీ అదే క్రికెట్ మ్యాచ్ దీంట్లో ఎవరు యాక్చువల్లీ ఈ క్యారెక్టర్స్ని వాళ్ళ గోల్ని అచీవ్ చేయడానికి ఎవరు ఆపుతున్నారు ఏంటి, మధ్యలో లవ్ స్టోరీస్, నాట్ జస్ట్ ఏదో కాలేజ్ పిల్లల లవ్ స్టోరీ కాకుండా సరే ఇన్ జనరల్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఆస్పెక్ట్స్ టచ్ చేశారు. ఒక క్యాస్ట్ అండర్ కరెంట్ వెళ్తుంటుంది అనమాట. బికాజ్ ఒక ఎస్సీ క్యాస్ట్ అతన్ని ఒక వేరే వాళ్ళ ఓన్ ఊర్లో ఉండే క్రికెట్ టీంలో వాడనివ్వరు అనమాట, ఎందుకంటే ఎస్సీ అని చెప్పి. సో ఇట్లా కొన్ని అండర్ టోన్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే ఎక్కడ కూడా ప్రీచీగా అవ్వదు, ఎక్కడ కూడా ఏదో క్యాస్ట్ బేస్డ్ మూవీ అని ఎక్కడ మనకి రాదనమాట. సో జస్ట్ ఒక అండర్ కరెంట్ లాగా పోతూ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం లవ్ స్టోరీ అంటే చెప్పినట్టు కదా, కాలేజ్ పిల్లల మధ్యలో లవ్ స్టోరీ అలా కాదు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో లవ్. తర్వాత ఒక ఆవు, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఒక పెట్స్ ఉన్నాయనుకోండి, ఇంట్లో పెట్స్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆవు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో కొంతమంది మనుషులతో ఉండి సడన్గా ఒక మనిషి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతే ఆ ఆవు ఉండలేదు. మనకి ఎంత బ్యూటిఫుల్గా చూపిస్తారో అసలు. దాంట్లో యాక్ట్ చేసిన యాక్టర్స్ కూడా టెర్రిఫిక్గా యాక్ట్ చేశారు యాక్చువల్లీ. అసలు మోర్ దాన్ ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్లో పే చేసింది ఇద్దరు మేల్ లీడ్స్, హరీష్ కళ్యాణ్, అత్తకట్టి దినేష్. హరీష్ కళ్యాణ్ ఈయన గురించి నాకు పెద్దగా తెలియదు, ఐ విల్ బి ఆనెస్ట్ విత్ యూ. అత్తకట్టి దినేష్ నేను కొన్ని మూవీస్ చూశాను రీసెంట్గా. జే బేబీ అని ఒక మూవీ చూశాను, డీసెంట్ మంచి యాక్టర్ ఆయన కూడా. వీళ్ళిద్దరు బాగా చేశారు. కానీ ఈ సినిమాలో కంప్లీట్లీ షోని స్టీల్ చేసింది మాత్రము ఫీమేల్ లీడ్స్. బ్రిలియంట్గా యాక్ట్ చేశారనమాట. ఎస్పెషల్లీ అత్తకట్టి దినేష్ వైఫ్ యశోద క్యారెక్టర్లో చేసింది ఆవిడ పేరు నాకు తెలీదు. ఐ బిలీవ్ హర్ నేమ్ ఈజ్ స్వసిక. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, మేబీ నాట్. సంజనా కృష్ణమూర్తి అనుకుంటాను. బట్ ఎనీవే, లైక్ ఫీమేల్ లీడ్స్ వర్ టెరిఫిక్ ఇన్ ద మూవీ. సో అలానే చెప్పాక స్క్రీన్ ప్లే మాత్రం చాలా బ్రిలియంట్గా, ఎంత సింపుల్గా ఉంటుంది సినిమా. లైక్ ఇట్ డజన్ గెట్ టూ కాంప్లికేటెడ్. కోర్ ఆఫ్ ఇట్ ఏంటంటే బేసిక్గా చెప్పండి క్రికెట్ మ్యాచ్. కానీ ఆ క్రికెట్ మ్యాచ్ అనే ఆ బ్యాక్గ్రౌండ్లో ఒక ప్లాట్ పాయింట్ పెట్టుకొని హ్యూమన్ ఎమోషన్స్ని, హ్యూమన్ రిలేషన్షిప్స్ ఎవరు ఎట్లా సీరియస్గా తీసుకుంటారు, వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి మనకి చాలా డిఫరెంట్ యాంగిల్స్ నుంచి మనకి స్టోరీ చూపిస్తుంది అనమాట. చాలా బ్యూటిఫుల్గా రాసుకున్నారు స్క్రీన్ ప్లే. క్యారెక్టర్ ఆర్క్స్ కానివ్వండి, చాలా లేయర్స్ ఉంటాయి. వాళ్ళు చేసేదానికి పెట్టడానికి రీజన్ ఉంటుంది. సో నాకు చాలా నచ్చింది అనమాట. కొంచెం డిప్ అవుతుంది మధ్య మధ్యలో ఎనర్జీ స్క్రీన్ ప్లేది, ఎందుకంటే ఎప్పుడైతే మనకి ఆ క్రికెట్ మ్యాచ్ ఒక హై మనకి చాలా బాగా పిక్చరైజ్ చేశారు క్రికెట్ మ్యాచెస్ని కూడా. సో ఆ హై ఎప్పుడైతే ఉంటుందో మళ్ళీ ఇమ్మీడియట్గా ఒక డ్రామాలోకి షిఫ్ట్ అయినప్పుడు కాస్త మనకి ఎనర్జీ డిప్ అయినట్టు అనిపిస్తుంది. అది యాక్చువల్లీ ప్రాబ్లం కాదు, ఎందుకంటే దట్స్ వెరీ ఇంపార్టెంట్ స్టోరీ ముందుకెళ్ళడానికి. బట్ ఏంటంటే
ఆ క్రికెట్ మ్యాచ్ ఎంత బాగుండడం వల్ల మనకి వేరే చూస్తే అరే అరే త్వరగా మళ్ళీ క్రికెట్ మ్యాచ్ వస్తే బాగుండు అనే ఫీలింగ్ వస్తుంటుంది అనమాట సినిమాలో. సో ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ థింగ్, మీకు ముందే హింట్ ఇస్తున్నాను అనమాట వాట్ టు ఎక్స్పెక్ట్ అని. అండ్ ద సేమ్ టైం క్రికెట్ మ్యాచ్ గురించి చెప్పుకుంటున్నప్పుడు అంత ఇంట్రెస్టింగ్ ఉండడానికి నెంబర్ 1 రీజన్ ఏంటంటే ఎడిటింగ్ అండ్ సినిమాటోగ్రఫీ. ఎడిటింగ్ అండ్ సినిమాటోగ్రఫీ ఎస్పెషల్లీ క్రికెట్ మ్యాచెస్లో టెర్రిఫిక్గా చేశారనమాట. మనకి తెలుసు అదంతా సెటప్ స్టేజ్డ్ గేమ్ అని, బట్ ఎక్కడ కూడా మనకి ఆ ఎక్సైట్మెంట్ మాత్రం డెఫినెట్లీ అంటే ఏదో లగాన్ గేమ్ ఆడినప్పుడు ఏదో లగాన్ అయినప్పుడు అంత జోష్ అది కాదు ఇక్కడ పాయింట్. కానీ ఏంటంటే మనం ఆ గేమ్లో ఇన్వాల్వ్ అయిపోతాం డెఫినెట్లీ. సో అంత బాగా పిక్చరైజ్ చేశారు కూడా. ఎస్పెషల్లీ విఎఫ్ఎక్స్ షాట్స్లో చాలా బాగున్నాయి. నాకు నచ్చనిది ఏంటంటే ఒక పాయింట్ ఏంటంటే సౌండ్ డిజైన్ నాకు అంత నచ్చలేదు. ఎందుకంటే మనకి మామూలుగా క్రికెట్ కార్క్ బాల్తో ఆడుతున్నప్పుడు బ్యాట్తో బాల్ కొడితే ఒక సౌండ్ వస్తుంది మనకి టీవీలో కూడా, వికెట్లో స్టంప్స్లో మైక్ పెట్టి మధ్య వస్తున్నాయి కదా టీవీలో. ఆ సౌండ్ ఇక్కడ సౌండ్ ఏంటంటే ఏదో టేబుల్ టెన్నిస్ ఆడిన సౌండ్ వస్తుంది అనమాట. నాకు అది ఒక్కటి నచ్చలేదు. చాలా క్రికెట్ కాదు అని చెప్పడానికి ఒకవేళ కళ్ళు మూసుకొని ఎవరైనా సౌండ్ విని ఇది ఏ స్పోర్ట్ చెప్పు అంటే ప్రాబబ్లీ టేబుల్ టెన్నిస్ అంటారు వాళ్ళు, క్రికెట్ అని చెప్పారనమాట. సో అది అక్కడ సౌండ్ డిజైన్ నాకు అంత నచ్చలేదు, మిగతావన్నీ బాగున్నాయి. అండ్ తర్వాత ఐ థింక్ డబ్బింగ్ షూటింగ్ చేసేటప్పుడు ఒక డైలాగ్ వాడారు, డబ్లో ఇంకొక డైలాగ్ వాడారు. సో అక్కడ ప్లానింగ్ కొంచెం బాగుండేది. రైటర్ డైరెక్టర్ తమిళరసన్ పచ్చముత్తు, ఆయనది ఫస్ట్ మూవీ అనుకుంటా యాజ్ అ డైరెక్టర్. ముందు ఎఫ్ఐఆర్ కొన్ని సినిమాలు బాగున్నాయి, సినిమాలు అవి అసిస్టెంట్ డైరెక్టర్లో చేసినవి. బట్ యాజ్ అ డైరెక్టర్ ఫస్ట్ మూవీ ఓవరాల్ బాగుంది. కానీ కొంచెం ఈ ప్రీ ప్రొడక్షన్లో ఎక్కువ వర్క్ పెట్టి కాస్త డైలాగ్ మీద ఫోకస్ పెట్టి కాస్త కొంచెం బాగా ప్లాన్ చేసుకుంటే ఆ ఇంపాక్ట్ ఇంకా ఎక్సలెంట్గా ఉండేదని నా పర్సనల్ ఫీలింగ్. అండ్ మ్యూజిక్ బై షాన్ రొనాల్డ్, చాలా బాగున్నాయి పాటలు. మనకి సినిమా మొత్తము బ్యాక్గ్రౌండ్ ఆయన చాయిస్ కూడా ఏదో ర్యాండమ్ బ్యాక్గ్రౌండ్ కాదు. ఎట్లా అంటే అప్పట్లో ఏంటంటే ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక ఫేవరెట్ హీరో, ఒక హీరో ఒకరికి విజయ్, ఇంకొకరికి విజయకాంత్. సో వాళ్ళు ఆడేటప్పుడు వాళ్ళ పాటలు పెడతారన్నమాట బ్యాక్గ్రౌండ్. మనకు ఆ మూడు చాలా ఎన్హాన్స్ అవుతుంది. అట్ ద సేమ్ టైం సినిమాలో 2 పాటలు ఉన్నాయి, మెయిన్ పాటలు. చాలా రోజుల తర్వాత వెస్టర్న్ మ్యూజికల్ కాకుండా మనకు ట్రెడిషనల్గా మనకి ఒక లేట్ 90s ఎర్లీ 2000స్లో ఇట్లాంటి పాటలు వచ్చేటివి నేటివ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడి. అట్లాంటి వాటిలో మంచి మెలోడీస్ ఇచ్చారు. నాకు చాలా నచ్చినాయి పాటలు దీంట్లో సినిమాలో. సో షాన్ రాల్డన్ ఎక్సలెంట్ మ్యూజిక్ అండ్ టోటల్లీ హెల్ప్ అయింది మ్యూజిక్ సినిమాకి. సో ఓవరాల్ అన్ని డిపార్ట్మెంట్స్ బాగున్నాయి. ప్రొడక్షన్ డిజైన్ వాజ్ ఎక్సలెంట్. ఒక చిన్న ఊరు సెటప్ కానీ, తర్వాత ఆ ఊర్లో ఉండే గేమ్స్ ఆడే ఒక చిన్న గ్రౌండ్, మేక్ షిఫ్ట్ గ్రౌండ్స్ ఊర్లలో ఎట్లా ఉంటాయో తెలుసు కదా, ఏదో ర్యాండమ్గా ఒక ఖాళీ ప్లేస్ దొరికితే దానికి క్రికెట్ గ్రౌండ్ చేసి ఆడుతూ ఉంటాం. సో అట్లానే చాలా బాగా చేశారనమాట. సో అన్నీ బాగున్నాయి సినిమాలో. టోటల్లీ ఎంజాయబుల్ మూవీ. నాకైతే చాలా 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 నచ్చింది సినిమా. ఇప్పటిదాకా నా రివ్యూస్ అన్నీ చూసి మీకు ఒకవేళ నాకు నచ్చిన సినిమాలు మీకు కూడా నచ్చింటే మాత్రము ఐఎమ్ షూర్ యూ విల్ లవ్ దిస్ మూవీ. అండ్ గ్రేట్ థింగ్ ఏంటంటే పిల్లలు పెద్దలు అందరూ చూడొచ్చు సినిమాలో. ఎక్కడ కూడా కొంచెం ఒక్క బూతుమాట కానీ, వల్గారిటీ కానీ, అడల్ట్ కంటెంట్ కానీ, వైలెన్స్ కానీ ఏమీ లేదు సినిమాలో. చాలా బాగుంది డ్రామా, స్పోర్ట్స్ డ్రామా. తప్పకుండా చూడండి సినిమా లబ్బర్ బంత్, తెలుగులో రబ్బర్ బాల్. ఐ డోంట్ నో తెలుగులో డబ్బింగ్ ఉంటుందో ఉండదో నాకు తెలీదు. మంచి టాక్ వచ్చింది, సో మేబీ రావచ్చేమో. బట్ లేకున్నా సరే ఐఎమ్ ష్యూర్ సబ్ టైటిల్స్ ఉంటాయి. సో డెఫినెట్గా వెళ్ళి చూడండి. అందరితో వెళ్ళి చూడొచ్చు సినిమా లబ్బర్ బంత్, తమిళ్ సినిమా. అండ్ అదండి మూవీ రివ్యూ. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కమని చెప్పండి. ఇంకా ఇట్లాంటి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అండ్ అంతవరకు టేక్ కేర్.